ఒక చిన్న ప్రశ్న, దేవునితో గడుపుట అంటే చాలామందికి ఒక ఆలోచన ఏంటంటే, మనం ప్రార్థన చేస్తామే, ప్రార్థన చేస్తూ ఉంటే దేవునితో గడిపినట్టు ఉంటుందట కొందరికి. అంతేనా? కొందరికి వాక్యం చదువుతుంటే అనిపిస్తుందట, కొందరికి వాక్యం వింటుంటే అనిపిస్తుందట కదా. కానీ ఇంకొక చిన్న విధానం చెప్తాను, అదేదో తెలుసా? మీరు పాటలు పాడేటప్పుడు కూడా దేవునితో గడిపినట్టుగా ఉండాలి. మనకి ఇష్టం లేదు కాబట్టి పాటలైనాకు వస్తాం. హలో, అంతేనా? పాటలు కూడా ఎలా ఉండాలా? దేవునితో గడుపుతున్నట్టుగా, ధ్యానిస్తున్నట్టుగా, దేవునిలో లీనమైనట్టుగా ఉండాలి. అది సంగీతం, అది ఆరాధన, అది పాటలు కదా. చిన్న బైబిల్ చూద్దాం ఒకసారి. దినం కొన్ని మాటలు మీకు పరిచయం చేసి నా అంశంలో నేను ముందుకు సాగుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయ భాగము. ఎఫెసీయులకు రాసిన పత్రిక, పేజ్ నెంబర్ 176, క్రొత్త నిబంధన గ్రంథం, 5వ అధ్యాయ భాగము 15వ వచనము నుండి 19వ వచనం వరకు అందరము కలిసి ఒకేసారి, ఒకే మారు, ఒకే కంఠముతో అందరం చదువుదాం. రెడీ? 1 2 3 స్టార్ట్. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక మిమ్మలను చూసుకో. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మ పూర్ణులయుండుడి. ఒకనినొకడు కీర్తనలతో, సంగీతముతో, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన తండ్రి అయిన క్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దినములు ఎలా ఉన్నాయట? అందరూ చెప్పాలి ఒకసారి. ఎలా ఉన్నాయట? అందరూ చెప్పాలి. ఎలా ఉన్నాయట? పైకి వెళ్ళండి. దినములు చెడ్డవి గనుక ఏం పోనీయద్దట? సమయమును పోనివ్వక సద్వినియోగపరుచుకొనుచు అజ్ఞానుల వలె కాక. సమయము పోనిచ్చేవాడు ఎవరు? మీరే చెప్పుకోవాలన్నమాట. ఆ చెడ్డ మాట నా నోటితో రానియకండి. చెప్పాలి ఇప్పుడు మీరు. సమయమును పోనిచ్చే వాళ్ళు ఎవరు? తెలిసి పోనిచ్చే వాళ్ళు ఇంకా ఎవరు? చెప్పరే. తెలవగా పోనిచ్చిన వాళ్ళు అమాయకులు అంటారు కదా, అంతేనా? తెలిసి పోనిచ్చే వాళ్ళు మీరెంత అమాయకులు అంటే మా నోటితో మేము కూడా అన్నట్టున్నారు. ఎప్పటి గట్టిగా వస్తారు. హల్లెలూయా. సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. జ్ఞానులు అంటే అర్థమైందంటే సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడే జ్ఞానవంతుడు. అంతేనా? సమయమును సద్వినియోగము చేసుకోవాలి. దేవుడు నీకు అన్నిటికీ సమయం ఇచ్చాడు కదా. ప్రసంగి రాసినటువంటి గ్రంథములో అనుకుంటా పదము రాస్తాడు, అన్నిటికీ ఏముందట? తీయండి బైబిల్ తీయండి ఒకసారి. సామెతల ప్రసంగి రాసిన గ్రంథము 3వ అధ్యాయ భాగము. ఎన్న వచనం బిడ్డ? 1వ వచనం. అందరు బైబిల్ తీశారా లేదా?
పేజ్ నెంబర్ చెప్పాలి మళ్ళా 557 మొదటి చరణం చదువుబిడ్డ అందరు కలిసి ప్రతి దానికి దేనికట్ట అందరూ ఇప్పుడు దేనికట్ట ప్రతిదానికి ఏముందట చెప్పాలి ఒకసారి గట్ట ప్రతిదానికి ఏముందట కానీ ప్రతిదానికి సమయం ఉందంటే ప్రతి పనికి సమయము ఉందిగా ఆ కింద రాసినప్పుడు అంటాడు తినటానికి ఉంది, పడుకోవడానికి ఉంది, పని చేయడానికి ఉంది, అన్నిటికీ సమయం ఉందట. కనుక ఏ సమయంలో చేయాల్సిందో ఆ సమయంలో చేయాలి కదా. ప్రసంగి రాసిన గ్రంథము చదివితే ఆ గ్రంథంలో ఒక హైలైట్ వర్డ్ ఉంటుంది. హైలైట్ వర్డ్ అంటే ఎక్కువగా మాట్లాడిన పదం, అందునా ఎక్కువగా గుర్తించదగిన పదం, ఎక్కువ రిపీట్ అయిన పదం, దాన్ని హైలైట్ అంటారు కదా. ఎందుకురా ఊకే అదే పదం చెప్తున్నావు అని అంటారు కొంచెం కదా. సొలొమోను జీవితంలో కూడా అన్నిటికంటే హైలైట్ పదం రాశాడు. ఆ హైలైట్ పదం ఏదో తెలుసా? వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. అందరు ఎప్పుడు ఒకసారి ఏంటి వ్యర్థం అట్ట? అందరు చెప్పండి, వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. ఏమి వ్యర్థము అని అంటే సూర్యుని కింద చేయబడుతున్న ప్రతి పని, నువ్వు ప్రయాసపడుతున్నదంతా వ్యర్థము, 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 వ్యర్థము అని దర్దాపుగా ప్రసంగి గ్రంథములో 33 సార్లు ఆ పదం రిపీట్ అయినట్టు. 36 4 రైట్ 34 టైమ్స్ ఆ పదం రాయబడి ఉందట. ఏమని? వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము అని. అన్ని వ్యర్థం అయితే మళ్ళీ ఇంకేముంది? చాలామందికి ఆశీర్వాదాలు కావాలి, చాలామందికి దీవెనలు కావాలి, చాలామందికి బ్లెస్సింగ్స్ కావాలనుకుంటారు. కానీ వ్యర్థమైన వాటితో ఎక్కువ కాలం గడుపుతాము, దీవెనలు మాత్రం కావాలనుకుంటాం. వస్తాయా? ప్రతిదానికి సమయము గలదు అన్నాడు కదా. దేనికి సమయం ఉంది? ఇప్పుడు మనకు మన పనులకు సమయం ఉంది, మన పిల్లలతో కాలక్షేపానికి సమయం ఉంది, స్కూల్కి సమయం ఉంది, వంటకు సమయం ఉంది, భోజనానికి సమయం ఉంది. ఈ మధ్య కాలంలో దేనికి సమయమును తగ్గించుతున్నామో తెలుసా? బైబిల్లో రాసిన ఒక ఆశీర్వాదకరమైన మాట ఏంటంటే, భక్తుడు రాసినప్పుడు ప్రసంగి గ్రంథములో 12వ అధ్యాయ భాగములో ఆఖరి వచనములో రాసినప్పుడు ఒక మాట అంటాడు. చిన్న ఒకసారి మాట, ఒక నిమిషం. ప్రసంగి రాసిన గ్రంథము ఆఖరి అధ్యాయ భాగము 13వ వచనం ఒకసారి. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని ఉండుటయే మానవ కోటికి ఇది ఏ విధి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. స్తోత్రం చెప్తాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా. గట్టిగా చెప్తాం ఒకసారి, హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. పరలోకము చేరాలంటే ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న ఇస్తా. కీర్తనా గ్రంథంలో 16వ అధ్యాయంలో రాసినప్పుడు అంటాడు, భూమి మీద ఉన్న భక్తులే నాకు, భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. అందరూ ఎప్పుడు ఒకసారి మాట, భూమి మీద ఉన్న, అబ్బా ఇక్కడ చెప్పండి, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఇప్పుడు నేను ప్రశ్న చేస్తున్నాను, జాగ్రత్త గమనించండి. ఒకదానికి ఒక లింక్ ఉంటుంది, అర్థమైందా? పరలోకం ఎవరు వెళ్తారు అన్నాను కదా. ఇప్పుడు చాలామంది అలవాటు ప్రకారంగా చేయలేపారు కదా, గ్యారెంటీ లేదు, లేపకపోతే బాగుంటుంది కాబట్టి లేపిరుకోతారు, అంతేగా. ఇప్పుడు మళ్ళా అదే అంశానికి వస్తున్నాను. మళ్ళీ అడుగుతున్న ప్రశ్న, ఎంతమంది పరలోకం పోతారు? జాగ్రత్త, ఇంకో ప్రశ్న వస్తుంది. దాని తర్వాత ఒక ప్రశ్న అయిపోయింది, సెకండ్ ప్రశ్న వచ్చేసరికి సగం మంది షేలు తగ్గిపోయినాయి, అంతేగా. మళ్ళీ అడుగుతున్నా, ఎంతమంది పరలోకం పోతారు? దశమ భాగం కూడా లేదు ఇప్పుడు. రైట్, ఇంకోసారి
ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏమన్నాను? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము రైట్. ఇప్పుడు ఇంక ముందుకు సాగుదాం. వెళ్ళే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, తర్వాత మీరు చెప్పండి. అప్పుడు పరిశుద్ధ లేఖన గ్రంథములు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయ భాగము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయ భాగము 5వ వచనము చదువు ఒకసారి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు అందరు ఎప్పుడు ఒకసారి, అతడు కొనిపోబడక మునుపు. గట్టి ఏదైనా ఆ పదం మీ నోటి నుంచి రావాలని ఆశపడుతున్నారు. చెప్పండి. అతడు కొనిపోబడక మునుపట దేవునికి. ఇప్పుడు పరలోకం ఎవరు పోతారు చెప్పండి మీరే? మిమ్మల్ని అడుగుతలే, బైబిల్లో చెప్పండి. దేవునికి ఇష్టలు. ఇంకోటి ఏం చెప్పిందాక? భక్తులు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు ఇష్టలు అన్నాడు కదా. ఎవరిష్టలు? ఇప్పుడు భక్తులు ఇష్టలు. ఇష్టలైన వారు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు పరలోకం నుండి యోగ్యత ఉంటుంది. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, నీ భక్తి జీవితము ఎలా ఉండాలి అంటే, నీ బ్రతుకు అంతా దైవికంగా రాసినప్పుడు అంటాడు, ఎఫెసీ రాసిన పత్రికలో 5వ అధ్యాయ భాగంలో రాసినప్పుడు అంటాడు, దినములు చెడ్డవి గనుక నీ సమయాన్ని పోనీయకుండా వినియోగపరుచుకోవాలంటే, ఇప్పుడు మీరు వచ్చిన విధానమును చూసి మీకు మీరు సాటిస్ఫైగా ఒక సర్టిఫికెట్ ఇచ్చుకోండి. ఏం సర్టిఫికెట్ ఇచ్చుకోవాలి మీరు? హలో, మీరు వచ్చిన విధానాన్ని బట్టి నేను భక్తి పరుడను, పాస్టర్ గారికి ఏం అవసరం లేదు, మీరే ఇప్పుడు చెప్పండి. నేను భక్తి పరుడిని అనుకున్న వాళ్ళు చెప్పండి ఒకసారి. ఇంకా సగం దిగినాయి. ఫస్ట్ ప్రశ్నకేమో మొత్తము టెంపరేచర్ లేచింది, సెకండ్ ప్రశ్నకేమో సగం డౌన్ అయినాయి, థర్డ్ ప్రశ్నకి ఇంకా డౌన్ అయిపోయింది. అంటే ఇప్పుడు అర్థమవుతుంది మీకే అర్థమైన విషయం ఏంటంటే, ఎక్కడో మా భక్తి, హలో అర్థమవుతుందా? ఎక్కడో మన భక్తిలో ఎక్కడో లోటు కనబడుతుంది కదా. అవునా? కనబడుతుందా లేదా? కనబడుతుంది. నువ్వు దేవుణ్ణి ఆరాధించడములో, నువ్వు దేవుని గణపరచడములో, దేవునికి సమయం ఇవ్వడంలో, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడములో నీ సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం అంటే ఎక్కడో కొంత భక్తిలో లోపం ఉన్నట్టే మనకేమనిపిస్తుంది. ఒక్కోసారి ఏదన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఒకసారి వేరు కదా, అలవాటు అయిపోతే అది భక్తి అనరు కదా. అలవాటు కావద్దు, మంచి అలవాటు కావాలా కదా. ఎవరన్నా నేను పిచ్చోడు అన్నాడంటే, దేనికి పిచ్చోడు అంటాడు? తిరుగుయేమని పిచ్చోడు అంటే వేరు కదా. అరే అట్లా తిరగకరా అంటారు కదా. ఎవడన్నా భక్తిగా బ్రతుకుతుంటే వీడు ప్రార్థన పిచ్చోడు అన్నాడు అనుకోండి, ఆ పిచ్చి మంచిదే మనకు కదా. చెప్పరే, ఆ పిచ్చి ఊరికే బైబిల్ చదువుతున్నాడు అనుకో, ఇంకేం పిచ్చి పట్టిందా అంటారు కొందరు కదా. నేను అంటాను, ఈ పిచ్చి మంచిదే. అవునా? దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలను ఆశపడుతుంటే, యథార్థంగా ఉండాలని ఆశపడుతున్నప్పుడు, అరే ఇంకా ఇప్పుడు కూడా ఏంటిరా నువ్వు, ఇప్పుడే రా సంపాదించుకోవాల్సింది, రారా ఎంజాయ్ చేయాల్సింది ఇప్పుడే అంటే, నేను రానన్నాను అనుకో, ఎదుటోడు ఏమంటాడు? నిన్ను పిచ్చోడు అంటాడు. నేను అంటాను, ఆ పిచ్చి మంచిదే కదా. కనుక దేవునిలో ఎదగడానికి దేవుడు ఇష్టపడే రీతిగా దేవుడు ఇష్టపడే నడవడిలో ఎదగడానికి, పరిశుద్ధముగా బ్రతకడానికి, యథార్థముగా జీవించడానికి, దేవునికి ఇష్టంగా బ్రతకడానికి నువ్వు ప్రయత్నం చేస్తే, ఈ భక్తిలో కనుక నువ్వు బ్రతకగలిగితే, నేను అంటాను భూమి మీద ఉన్న భక్తులలో నువ్వు ఇష్టడుగా మారుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీలో రాసిన పత్రికలో రాసినప్పుడు కొన్ని పదాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ దినమున అంశం అది కాదు, కానీ
ఎందుకో దేవుడు నాకు ఈ అంశాన్ని బోధించడానికి హెచ్చరిక చేస్తున్నాడు. నేను ఒకసారి రాసినప్పుడు అంటాడు 18వ వచనము 17వ వచనములో, జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి, అవివేకముగా ఉండకండి, ప్రభు యొక్క చిత్తమేదో తెలుసుకొనండి, మద్యముతో మత్తులై ఉండకుడి. ఏందట? మద్యముతో మత్తులై ఉండకుడి. మద్యము అంటే త్రాగుడు కదా, కొందరికి సిగరెట్లు, వ్యసనాలు, ఈ మధ్యకాలంలో డ్రగ్స్ కదా. చాలామంది యవన పిల్లలు యవన బిడ్డలు డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. హడ్రబళ్ళతో విచ్చలవిడిగా సాగుతుంది. దానిలో లాభాలు ఎక్కువగా వస్తాయి, దుర్వ్యాపారం. అందుకే బైబిల్లో అంటాడు మద్యము ఎటువంటిది అంటే దుర్వ్యాపారం అంటది. ఏ వ్యాపారం అది? దుర్వ్యాపారము. కనుక ఈ దుర్వ్యాపారం ద్వారా వచ్చిన లాభం కూడా నీకు మంచిది కాదు. అవునా? అర్థమవుతుందా? మంచి అమ్ముకో తప్పులే, మంచి నువ్వు వ్యాపారం చేయి తప్పులే, కానీ ఎదుటి వాని ఆరోగ్యమును పాడు చేసేది ఉంటుంది. ఆ వ్యాపారం చేయకండి. దాని ద్వారా ఒకటి ఆరోగ్యాన్ని పాడవుతున్నప్పుడు నువ్వు పొందుతున్న లాభము నీకు ఆశీర్వాదకరమేమీ కాదది. నేను చాలామందికి నేను బోరగంలో ఉన్న వాళ్ళు చెప్తాను. కొందరు చాలామంది ఇళ్ళల్లో బిడీలు చూడతారు కదా, బిడీలు చేస్తారా చేయరా? బిడీలు చేయడం కూడా బంద్ చేయమని చెప్పి కొందరికైతే. కారణం ఏంటిదంటే ఓటమి చేస్తారు. నేను షేర్ చేసిన, నువ్వెంత చేసినావు? ఎంత చేసిందంటే అమ్మ షేర్ అంటే ఎన్నో తెలుసా మీకు? హలో, షేర్ అంటే ఎంత? 1000. అంటే 1000 బీడీలు ఎవరు తాగాలిగా? 1000? ఏమైందిరా? ఇప్పుడు డౌట్ ఉందా? నాకు తెలిసినంత వరకు షేర్ అంటే వాళ్ళ లెక్కలేదో షేర్ అంటారు కదా. అంటే 1000 బీడీలు వస్తాయి. 1000 బీడీలు చేస్తారు. 40 కట్టలు, ఒక కట్టకి 25 బీడీలు. ఈ లెక్కలు చెప్తున్నా, చూసుకోండి. అయ్యగారికి బాగా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఇద్దరు మంచి మాట్లాడుకుంటే అనుమానం వచ్చింది నాకు. వీళ్ళకేమైనా డౌట్లు వచ్చినట్టుంది. అంటే 1000 బీడీలు. ఈ అమ్మాయి ఇంకొక చెప్తుంది, నీకు ఎన్నైనాయి? నా ఇంకా అర్ధ షేర్ అయిపోయినాయి, ఇంకో అర్ధగంట టైం అయితే 1000 అవుతాయి. టార్గెట్ ఏంటంట? 1000 చేయాలి. ఇంకొక ఆమె ఇంకో టార్గెట్, నేను ఇంక రేపు కొంచెం 1000 కంటే ఇంకొంచెం ఎక్కువ చేస్తా. ఒకరోజు నేను అడిగిన, ఈ 1000 బీడీలు చేసినావు కదమ్మా, 1000 బీడీలు చేస్తే 1000 బీడీలు ఎవరో తాగాలిగా, అంటే 1000 మంది నాశనం చేయడానికి సిద్ధపడ్డావని అడిగిన. రోజుకి 1000 అంటే నెలకి నేను ఇప్పుడు హలో 30,000 నెలకైనా అంటే సంవత్సరానికి ఎన్ని? 3,60,000. అట్లా 20 సంవత్సరాలు చేస్తుందమ్మా. ఎన్ని చేసినట్టు ఇప్పుడు? 3,60,000 ఇంటూ 20 అంటే 66 లక్షలు. అంతేనా? ఇంకెక్కువనే. 72. దేవునికి స్తోత్రం. ఇంతమంది జీవితాలను నాశనం చేసి నువ్వేం దీవించబడుతావు బిడ్డ? ఇప్పుడు నేను అడుగుతున్నా, నువ్వు సంపాదించింది కొంత, ఇది నేను అంటాను, ఇది నీ దీవెనకరంగా మారుద్దా? మారదు. నేను అంటాను, దుర్వ్యాపారాల ద్వారా నీకు వచ్చే లాభము నీకు ఆశీర్వాదకరము కాదు. బైబిల్లో ఒక మహానుభావుడు ఉన్నాడు, దుర్వ్యాపారముల ద్వారా పాడైనోడు. ఓడాడు తప్పిపోయిన కుమారుడు. అంతేగా? దీని ఒకసారి కీర్తన గ్రంథము 15వ అధ్యాయ భాగము, కీర్తన గ్రంథము 15వ అధ్యాయ భాగం, లూకాసు సువార్త గ్రంథము 15వ అధ్యాయ భాగము, 15వ అధ్యాయ భాగము
వచ్చిన బిడ్డ 13వ వచనం చదివి బిడ్డ. 13వ వచనం, లూకా సువార్త గ్రంథము 15వ అధ్యాయం 13వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని, ఏ వ్యాపారము అందరూ ఇప్పుడు, ఏ వ్యాపారము? దుర్వ్యాపారముల వలన ఏం చేశాడట? పాడు చేశాడట. ఆమేన్, హల్లెలూయా. చేతుల పైకి ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యాపారం అట? దుర్వ్యాపారముల వలన పాడు చేశారట. వాడేమన్నా బాగుపడ్డా అంటే? బాగుపడ్డా బైబిల్ ఏమన్నా? ఏం బాగుపడలా. దుర్వ్యాపారముల వలన పాడు చేశాడు. నేను అంటాను, మద్యము, మద్యపానము, ఇవన్నీ ఏ వ్యాపారాలు? ఇవి దుర్వ్యాపారాలు. అందరూ ఇప్పుడు ఏ వ్యాపారాలు ఇవి? కనుక వాటికే దూరం ఉండమంటే తాగమని సెలవిచ్చినట్ట చెప్పాలి ఒకసారి. సిగరెట్ అమ్మొద్దు అని చెప్పారు కానీ తాగొద్దు అని చెప్పాడు ఏమైనా అని అనుకుంటారు కొందరు, అంతేనా? వాటిని అమ్మడము చేయొద్దు, త్రాగడం కూడా. ఇది దుర్వ్యాపారము. మద్యపానము నీకు ఆశీర్వాదకరము కాదు. కనుక వీటికి ఏం చేయాలి? నీవు దూరముగా ఉండాలి అని రాస్తున్నాడు. ఎవరు ఉంటారు దూరముగా? అజ్ఞానులు కాదు, జ్ఞానులు దూరముగా ఉంటారు. జ్ఞానులు ఎందుకు దూరముగా ఉంటారంటే దేవుని యందు భయము, భక్తి కలిగి ఉంటారు గనక దీనికి సాధ్యమైనంత దూరముగా ఉండడానికి ప్రయత్నము చేస్తారు. ఒకప్పుడు మనకు ఉండొచ్చేమో అలవాటు, రాను రాను నీ బ్రతుకులో అనేక అలవాట్లు మారాలి కదా. మారాలా వద్దా? మారాలి. నువ్వు మారకపోతే ఎన్ని ప్రసంగాలు విన్నా వేస్టే కదా. మారాలా. సంవత్సరాలు గడుస్తూ ఉంటుండే, కాలం గడుస్తూ ఉంటుండగా ఇంకా భక్తి లేని వారుగా కాదు, భక్తి గల వారుగా మారాలి. దేవునికి ఇష్టంగా మారాలి. దేవుడు నిన్ను కొనిపోయేటట్టుగా మారాలి. దేవుడు నిన్ను కోరుకునేటట్లుగా మారాలి. దేవుని దృష్టిలో భక్తి కలిగిన వారుగా మారాలి. అందుకే అంటాడు, వారు నాకు కేవలము ఇష్టలు అంటారు కదా. నేను ఒకసారి మాట ఎఫెసీలకు రాసిన పత్రిక ఇంకొంచెం మాట చదువుకొని ముందుకు సాగుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయ భాగము 18వ వచనము రాసినప్పుడు అంటారు, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము గలదు. అయితే మద్యముతో మత్తులై ఉండకండి అన్నాడు. కానీ కింద ఇంకేం రాశాడు? ఏం చేయాలట? ఆత్మపూర్ణులై ఉండండి, అనగా భక్తి కలిగిన వారై ఉండండి అంటాడు. అందరూ ఎప్పుడు ఒకసారి ఎలా ఉండాలట? ఆత్మపూర్ణులు. అందరూ ఎప్పుడు ఒకసారి ఎలా ఉండాలట? అందరూ ఎప్పుడు ఒకసారి గట్టిగా ఎలా ఉండాలట? ఆత్మపూర్ణులుగా ఉండాలి. ఆత్మపూర్ణులు అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు దేవుని ఆత్మ కలిగి బ్రతకాలి, ఎప్పుడు దేవుని ఆత్మ నీలో నివసించాలి, ఎప్పుడు దేవుని ఆత్మ జీవితం కలిగి నడుచుకోవాలి. నీ మాటలు, నీ ఆలోచనలు, నీ నడవడి, నీ ప్రవర్తన, నీ బిహేవియర్, నువ్వు మాట్లాడుతున్న విధానము, నువ్వు వెళుతున్న స్థలాలు, నువ్వు ఉంటున్న స్థలము, నువ్వు కూర్చుంటున్న చోటు, నీ సహవాసము, నీ స్నేహాలు ఎలా ఉండాలంటే దైవికంగా కనబడాలి, దైవికంగా బ్రతకాలి, దైవికంగా జీవించాలి. అందుకే అంటాడు ఆత్మ పూర్ణులై ఉండండి అంటాడు. కనుక జాగ్రత్త. కొన్నిసార్లు నువ్వెక్కడ ఉంటున్నావో, ఎక్కడ నివసిస్తున్నావో, ఎక్కడ ఉంటున్నావో అక్కడ వారి ప్రభావం నీ మీద పడుతుంది. కాబట్టి నీవు దేవుని బిడ్డలతో, దేవుని ఆత్మ సంబంధమైన సహవాసాలతో ఉంటే నీ మీద ఆత్మీయుల ప్రభావం నీ మీద పడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు నేను ఆశీర్వదించాలి అంటే
దేవుని కొరకు భక్తి కలిగిన వారుగా ఉండాలి. అందుకే అంటాడు, జ్ఞాని అయిన సొలొమోను రాసినప్పుడు అంటాడు, ఎన్నో సంపాదించాడు, మంచి మంచి భవనాలు కట్టించుకున్నాడు, రాజా సింహాసనాలు కట్టించుకున్నాడు, చేయించుకున్నాడు, సుఖాన్ని అనుభవించాడు, ఎందరో స్త్రీలను వివాహమాడాడు. అన్ని కాలాలు గడిచిపోయిన తర్వాత చివరిగా రాసిన పత్రికలో అంటాడు, ఇదిగో సమస్తము వ్యర్థమే, ప్రతిదానికి సమయం ఉన్నది. ఆ సమయములో దేనికి సమయాన్ని కేటాయిస్తున్నావో ఒక్కసారి నువ్వు జాగ్రత్తగా చూసుకో అంటాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథములో 128వ అధ్యాయ భాగము 1వ వచనము రాసినప్పుడు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు అంటాడు. అందరూ ఇప్పుడు ఒకసారి మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి, గట్టిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఏందట, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు అని రాసి కింద అంటాడు, ఆయన త్రోవల యందు నడుచు వారందరూ. ఏ భక్తి కావాలట? దేవుని యందు భయభక్తులు కావాలి. దాని కింద అనేక ఆశీర్వాదాలు రాస్తాడు కదా. ఏమిటి ఆశీర్వాదాలు? నిశ్చయముగా, అందరూ చెప్పండి మాట, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదవు అన్నాడు. అందరూ ఇప్పుడు ఒకసారి నిశ్చయముగా, గట్టి చెప్పండి, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. లోగిట భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె, నీ పిల్లలు ఓలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ. ఈ 2 పదాల మధ్యలో ఈ 3-4 పదాలు రాశాడు. పైన రాశాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. కింద రాసేటప్పుడు మరలా 3వ వచనములు 4వ వచనములు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగూ. ఇలాగూ అంటే ఎలాగూ? అక్కడ 3 ఉన్నాయి కదా. ఒక పదం ఏంటిదాడా? నిశ్చయముగా. మీరందరూ చెప్పాలా, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించెదవు, నీకు మేలు కలుగును. భార్య ఫలించు, పిల్లలు ఓలీవ మొక్కల వలె ఉందురు. కింద రాసినప్పుడు అంటే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ. ఇప్పుడు ప్రశ్న, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించెదవు అన్నాడు కదా. ఒక ప్రశ్న వస్తుంది, నిజంగా మన కష్టం మనం అనుభవిస్తున్నామా? మన కష్టపడేదంతా మనం అనుభవించే బ్లెస్సింగ్ నిజంగా మనకుందా? ఎక్కడన్నా లోటు ఉందా? మన కష్టార్జితమును కంప్లీట్గా మనం అనుభవిస్తున్నామా అంటే నేను అంటాను కంప్లీట్గా లేదు. అవునా? వీఆర్ నాట్ ఫుల్ఫిల్ ఫర్ దట్. మన కష్టార్జితము నిజంగా అనుకుంటాను ఒక్కోసారి ఈ దీవెన కూడా మనుషులు ఇచ్చేది కాదు. కొందరు రికాము లేకుండా కష్టపడతారు. కష్టం అంటే ఎలాంటి గొడ్డు సాగిరే, ప్రొద్దున లేచిన కానిసి రాత్రి పడుకునే దాకా గొడ్డు సాగిరే, చేసిన పని చేసినట్లే, సంపాదించినట్లే. ఎన్ని సంపాదిస్తామో నాకు తెలిసినంత వరకు చాలామంది డబ్బులను ఎక్కడ వేస్ట్ అయిపోతున్నాయి అంటే నాకు తెలిసినంత వరకు చాలామంది వడ్డీలు కడుతున్నారు కదా. కడతలేరా? వడ్డీలు. చాలామంది హాస్పిటల్స్కి పెడుతుంటారు. కొన్నిసార్లు చాలామంది కోర్ట్స్లో పెడతారు. కోర్టు అంటే లాయర్స్కి కదా. అవునా? చాలామంది ఎక్కడెక్కడో పెడుతున్న అమౌంట్స్ ఎలా ఉన్నాయంటే
మనకు లాభం రావడం ప్రక్కబెట్టి ఒక్కోసారి చాలా సందర్భాల్లో మనము నష్టపోతున్న సందర్భాలు ఉన్నాయి. మన కష్టార్జితమే కదా, మన కష్టమే కదా, మనం కష్టపడ్డదే కదా, మనం పని చేసిందేగా, మనం షాప్ నడిపించిందో లేకపోతే మనము ఉద్యోగం చేసిందో ఏదో ఒకటి. కానీ తెలవకనే చాలా సందర్భాల్లో మన డబ్బు మనము కూడా సంపూర్ణంగా అనుభవించలేకపోతున్నాం. ఒకవేళ కూడబెట్టి దయ్యాల పాలైనట్టు, హలో, రేపు నీ కొడుకే దయ్యమవుతాడు, రేపు నీ బిడ్డనే. హలో పాస్టర్ గారు ఏం చెప్తుర్రు అంటారా? అవునా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొన్ని దినాలు పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే కొన్నిసార్లు పిల్లలు ఎదిగిన తర్వాత నువ్వు చావనైనా చావుగా నా ఆస్తి నాకు ఇవ్వమంటారా అనరా చెప్పరే అనరా. నేను అంటున్న మాట ఏంటంటే నువ్వు ఇయ్యొద్దు అని అంట్లా, కానీ నువ్వు అనుభవించే యోగ్యత, కనీసం సుఖంగా అనుభవించే యోగ్యత కూడా నీకు లేని పరిస్థితులు వస్తున్నాయి. అవునా కదా? ఎన్నో ఆర్జిస్తాము, కడుపు చంపుకొని, ఆకలి చంపుకొని, నిద్రను చంపుకొని, ఎన్నెన్నో సంపాదించి కనీసము దేవుని కూడా సమయం ఇవ్వకుండా సంపాదిస్తాం కొన్నిసార్లు. కానీ విషయం ఏంటో తెలుసా? దేవుడట దేవుని సెలవు కావాలి నువ్వు దాన్ని అనుభవించాలంటే. ఏం కావాలా? ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ అంట కదా. నేను ఒకసారి ప్రసంగి రాసినటువంటి గ్రంథంలో 2వ అధ్యాయ భాగం 25వ వచనములో రాసినప్పుడు అంటాడు, ఆయన సెలవు లేకుండా, ఏందట? ఏం సెలవు లేకుండా? ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవనికి? అందరు చెప్పండి మాట. ఆయన సెలవు లేకుండా, చెప్పండి గట్టిగా, ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యము? అంటే నీ కష్టార్జితమును అనుభవించాలంటే, నేను ఇంత కష్టపడుతున్నా పాస్టర్ గారు, నేను ఎవరికి మోసం చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఇవన్నీ చేయకపోయినా బైబిల్ అంటుంది నువ్వు దీని కొరకు కష్టపడ్డావు కానీ దేవునికి దగ్గరగా బ్రతికావా? దేవునితో కాలాన్ని గడుపుతున్నామా? ప్రతిదానికి సమయము కలదంటున్నాడు కదా. అవునా? చిన్నగా ఉన్నప్పుడు పిల్లల్ని దేని కొరకు పంపిస్తాం, దేని కొరకు వాళ్ళని ప్రిపేర్ చేస్తాం ఎక్కువగా? అందరు నన్ను చూడ ఒకసారి. చిన్న పిల్లలు, మన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు దేని కొరకు ఎక్కువ వాళ్ళని ఆరాట పెడతాం, ప్రిపేర్ చేస్తాం? ఆటకు ఎక్కువ ప్రిపేర్ చేస్తాం. ఆడుకోడు బిడ్డ, వాళ్ళకి ఏదైనా వస్తువులు కొనిస్తాము. ఏ తిండి కావాలంటే ఆ తిండి అది కొనిస్తాము. ఏ బట్ట కావాలంటే ఆ బట్ట కొనిస్తాము. అవునా కదా? వీటితో పాటు ఒక మంచి స్కూల్లో వేయాలనుకుంటాం, మంచి సైకిల్ కొనిస్తాం. మామూలు స్కూల్ ఉండదు, మళ్ళీ 10 స్కూళ్ళు సెలెక్ట్ చేసి అందులో మళ్ళా ఆ ఒక సెలక్షన్లో కూడా 10 మందిని అడిగి ఈ స్కూల్ అయితే బాగుంటుందన్న ఉద్దేశంతోటి ఆ స్కూల్లో వేస్తాం. ఏదైనా బయట పిల్లలను చూడక వేసిన తర్వాత ఆ స్కూల్లో వేసిన తర్వాత ఆ స్కూల్ నుంచి రాగానే మళ్ళా దేనికి ప్రిపేర్ చేస్తామంటే, పిల్లలు నన్ను చూడండి 10 నిమిషాలు, ఒక 20 మినిట్స్. ఇవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ సాయంకాలం రాగానే మళ్ళీ ఏం చేస్తామంటే ఇంకా వీడు చదవాలి కదా, మంచి చదువుకోవాలి, మంచి జ్ఞానవంతుడు కావాలి కాబట్టి ట్యూషన్స్. అవునా? కొందరు స్కూల్లోనే ట్యూషన్స్ పెడతారు, కొందరేమో ఇంటి దగ్గర ఎవరిదో ఇంటికాడ పెడతాం, కొందరు ఇంట్లోనే టీచర్ని పెట్టుకుంటాం కదా. దేనికంటే వీడు ఇందులో ఎదగాలి, స్టడీస్లో ఎదగాలి. సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు వస్తారు. రాగానే ఏం చేస్తామంటే వారికి ఏం చేస్తాం, కొంచెం అన్నము భోజనం పెట్టి టైంపాస్ వాళ్ళు కొంచెము హోంవర్క్స్ చేపించేసి అలసిపోయారు కాబట్టి వీరికి ఏం కావాలి ఇప్పుడు? హలో, అలసిపోయారు కనుక వీరికి ఏం కావాలి ఇప్పుడు? సుఖమైన నిద్ర కావాలని చెప్పి పండబెడతాం. అవునా? ఈ షెడ్యూల్లో ఎక్కడైనా భక్తి కనబడదు ఏడన్నా మీకు? ఈ షెడ్యూల్లో ఎక్కడైనా
పిల్లలకు భక్తికి సంబంధించిన ఒక సూచన ఏదైనా కనబడదా? ఏం లేదు కదా, అవునా? పోనీ ఇదంతా ప్రక్క పెట్టిన తర్వాత మన స్థితి ఎలా అయిపోయిందంటే, చిన్నప్పుడు చదువుకున్నాము, పెళ్ళి అయిపోయింది, పెళ్ళైన తర్వాత పిల్లలు, జల్లలు, పనులు, పనిపాటలు ఇవన్నిట్లో నిమగ్నం అయిపోయి దేవుని కొరకు టైం ఇవ్వడం కూడా మర్చిపోతాం కదా. దేవునికి ఎంత టైం స్పెండ్ చేయాలో ఆ స్పెండింగ్ మర్చిపోతాం. ఒకవేళ పెళ్ళి అయిపోయింది, మనవడు పుట్టిన అనుకో, ఈ పెద్దోళ్ళకి ఏమైపోయింది అంటే ఇక మొత్తం తర్వాత ఇంకా ఏ లోకం ఉంటుంది ఇప్పుడు? హలో, ఈ పెద్దోళ్ళకి ఏం లోకం ఉంటుంది? ఈ చిన్నపిల్లలు పట్టుకోవడం, స్నానం చేయించుడు, పౌడర్ పెట్టుడు, డ్రెస్సులు వేసుడు, తినబెట్టుడు, పండబెట్టుడు, పండబెట్టుడు. ఈ లోకంలో అలసిపోయి చాలామంది పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ నాకు చెప్పిన పడింది తెలుసా? అయ్యా ఇవన్నీ చేసి ఏమైందంటే అమ్మగారు, ఇప్పుడు ఈ షెడ్యూల్లో ఎక్కడైనా భక్తి కనబడదా? హలో, ఈ షెడ్యూల్లో ఎక్కడైనా భక్తి జీవితం కనబడదా? ఏమి లేదు. పని 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 పని, ఆ పని ఈ పని, ఇంటి పని, లేదా ఉద్యోగం, ఇంటి పని, ఉద్యోగము, ఈ సాకిల్లే సరిపోయినాయి. కానీ దేవునితో గడిపే కాలం ఎక్కడుంది మనకి? ఇంకా ఉందా? బైబిల్ అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి. అంటే ప్రశ్న పాస్టర్ గారు అంటున్నారు కదా, అయ్యో అంటే పాస్టర్ గారు ఇవన్నీ చేయొద్దంటున్నాడు అనుకుంటారేమో. ఒకసారి పరిశుద్ధ గ్రంథం ఇది, ఒకసారి ఆదికాండ గ్రంథం తీద్దాం, ఒకసారి కుటుంబాలు మనకే ఉన్నాయా ఇంకొకరికి ఉన్నాయా చూద్దాం ఒకసారి. ఆదికాండ గ్రంథము 5వ అధ్యాయ భాగము, ఆదికాండ గ్రంథము 5వ అధ్యాయ భాగము 21 వచనం 22 వచనం. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. హనోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో గడిపెను. 300 ఏళ్ళు ఏముంది అక్కడ? అందరు చెప్పండి ఒకసారి. 300 ఏళ్ళు దేవునితో, అందరు చెప్పాలి, దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు జీవితాన్ని ఒక్కసారి పరీక్ష చేస్తే, హానోకు దేవునితో నడుచుచు కుమారులను అంటే అర్థం ఏంటిది? కుమారులను కనలేదని లేదు అక్కడ, పిల్లలు లేరని లేదు అక్కడ, భార్య లేదని లేదు అక్కడ, కుటుంబాన్ని చూసుకోలేదని లేదు అక్కడ. కానీ ఈ షెడ్యూల్లో కూడా దేనికి సమయం ఉంది ఇప్పుడు? అందరూ చెప్పండి ఒకసారి గట్టిగా, దేనికి సమయం ఉంది? గట్టిగా చెప్పండి, దేనికి సమయం ఉంది? దేవునికి సమయం ఉందిగా, అవునా? బ్యాలెన్సింగ్ చేసుకున్నారు కదా, ఉందా? బ్యాలెన్సింగ్ ఉందా? నేను ఇది చేస్తున్నాను కాబట్టి అది చెయ్య, నేను అది చేస్తున్నాను కాబట్టి ఇది చెయ్యని లేదు అక్కడ. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుతూనే ఉన్నాడు, దానితో పాటు దేవునితో నడుచుట నెగ్లెక్ట్ చేశాడా? చెప్పడం చేశాడా? కానీ మనమేం చేస్తాము? ఏదన్నా పని మనకు తగలగానే ఈరోజు ఏం నెగ్లెక్ట్ చేద్దాము? పని నెగ్లెక్ట్ చేద్దాం అనుకోము. ఏం నెగ్లెక్ట్ చేద్దాం? ఈరోజు ప్రార్థన చేసుకునే పని ఉందిగా, ఇది పోనీ ఒక్కరోజు వదిలిపెడదాం. ఈరోజు గుడికి వెళ్ళే పని ఉందిగా, మెల్లగా వెళ్దాం, ఆలస్యంగా వెళ్దాం. ఈరోజు ఆదివారం కదా, ఈ ఒక్క ఆదివారం పోకపోతే ఏమవుతుంది? నెక్స్ట్ వీక్ ఉంటుందిగా మళ్ళీ ఆదివారము, మళ్ళీ అదే ముఖం చూడాలిగా పాస్టర్ గారిది కదా, అంతేనా? ఇలా మనం అనేక సార్లు దేవునితో నడిచే ఈ జీవితాన్ని, దేవునితో ఉండాల్సిన ఆ కాలాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాము గనక నీకు రావాల్సిన ఎన్నో బ్లెస్సింగ్స్ ఆగిపోతున్నాయేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకెత్తు ఒకసారి గట్టిగా, హల్లెలూయా. దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను గనెను గనుక దేవుడు అతనిని ఇష్టపడ్డాడట. నేను ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను, దేవుడు నేను ఇష్టపడడానికి దేవునితో నీ సహవాసం ఎలా ఉందో ఒకసారి ప్రశ్న వేసుకోండి. దేవునితో నీ కాలం ఎలా గడుపుతున్నావు? ప్రతిదానికి సమయం ఉన్నట్లుగానే దేవునితో గడిపే సమయంలో నువ్వు ఉంటున్నావా? దేవునితో జీవించాల్సిన కాలంలో నువ్వు ఉంటున్నామా?
నీ ఉద్యోగము, నీ పనులలో ఎక్కడ నెగ్లెక్ట్ ఉండదే. మళ్ళీ ఎందుకు దేవుని దగ్గర నెగ్లెక్ట్? రోజు దేవుని కొరకు నీ కుటుంబంతో ప్రార్థన చేసుకునే దగ్గర నెగ్లెక్ట్ చేస్తున్నామా లేదా? ప్రార్థన ఈరోజు లేదులే, నెక్స్ట్ డే చేసుకుందాం, ఈరోజు బాగా అలసిపోయినాం అనుకుంటలే. నేను అంటున్న మాట ఏంటంటే, ఒకవేళ నువ్వు కష్టపడుతున్నవేమో, ఒకవేళ దేవుడు సెలవీయకపోతే ఇది ఎవరి సొంతం? అవునా? అనుకుంటావేమో అన్ని సమృద్ధులే కదా, సంతోషం అనుకుంటావేమో. నేను అంటాను, నీ ఆయుష్ ఇవ్వాలన్నా ఆయన సెలవు కావాలి. నువ్వు సంపాదించింది అనుభవించాలన్నా ఆయన కృప కావాలి. ఆయన సెలవు లేకుండా నీవు ఏమి కూడా అనుభవించడము అది సాధ్యమయ్యే పని. ఆమేన్, హల్లెలూయా. చేతుల పైకెత్తు ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో చాలామంది ఆయుష్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేనంటాను, ఆయుష్ పెంచుకోవడం ముఖ్యం కాదు. నీ ఇచ్చిన ఆయుష్లో నీ కష్టార్జితమును అనుభవించడము కూడా దేవుని సెలవు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతుల పైకెత్తు ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో చాలామంది ఆయుష్ పెంచుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు కదా. ఒక డాక్టర్ అంటాడు సిరిధాన్యాలు తినమంటాడు కదా. ఏ ధాన్యాలంట? సిరిధాన్యాలు. ఆ సిరిధాన్యాలు తినే వాళ్ళు ఉన్నారా? పోలే. సిరిధాన్యాలు తిన్నోళ్ళు ఎవరు పోలేదా? మరి తిన్న సిరిధాన్యాలేగా. ఆ సిరి రాలేదా మళ్ళా? నువ్వు సిరిధాన్యాలు తిన్నా, సిరినే తిన్నా, దేవుడు రారా బిడ్డ అంటే నడిపించు అనావా? ఆరోగ్యము సిరిధాన్యం లేదు, మన కంట్రోల్ మనం చేసుకోవాలి అంతవరకే. కానీ ఆయుష్వర్యాల ఈ మధ్యకాలంలో ఉదయకాలమే లేచి ఎక్సర్సైజ్ చేయమంటారు కదా. ఎక్సర్సైజ్. ఒక మంచి ఎంపీ అనే పేరు ఉంది కదా, ఐడియా ఉందా ఎవరికన్నా? ఒక మంచి ఎంపీ ఒకరోజు జిమ్లోకి వెళ్ళాడు. జిమ్ చేస్తూ చేస్తూ ఫిట్నెస్ చనిపోయాడు. ఎంపీ అయినా తమిళనాడు కర్ణాటక సంథింగ్ ఉంది ఎంపీ. ఆయన పేరు ఏదో ఉంది, పేరు పక్క పెడదాం. ఆ జిమ్లోనే చనిపోయాడు. అప్పటిదాకా మంచి ఎక్సర్సైజ్ చేశాడు. ఎక్సర్సైజ్ చేసి ఎందుకో నాకు చెస్ట్ పెయిన్ వస్తుంది అన్నాడు. ప్రక్కకు కూర్చున్నాడు, కూలబడ్డాడు. అప్పటిదాకా ఎక్సర్సైజ్ చేశాడు కదా, అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్నాడు కదా. గుండె ఆగిపోవడానికి ఏ రోగాలు లేవు ఆయనకు, పాపం ఏ వ్యాధి లేదు. ఎక్సర్సైజ్ చేస్తూనే చచ్చిపోయాడు. సెకండ్స్లో తీసుకొచ్చారు, సమాధి చేశారు. హాస్పిటల్ తీసుకెళ్ళాడు. హాస్పిటల్ తీసుకెళ్ళిపోయే లోపలనే అతడు చనిపోయాడని నిర్ధారణ అయిపోయింది. నీ ఎక్సర్సైజ్ నేనేమి కాపాడిందా? లేదుగా. మా అత్తగారి ఊరిలో ఒక నేచర్ క్యూర్ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంది. అంటే ప్రకృతి చికిత్సాలయం అని ఒక హాస్పిటల్ ఉంది. దాంట్లో పోతే ఉప్పు తినొద్దు, కారం తినొద్దు, మసాలాలు తినొద్దు, నూనె తినొద్దు. ఏదైనా కూర పెట్టాలంటే ఉడికేసిన ఆకులు ఉంటాయిగా, అన్ని నీళ్ళలు ఉడకబెట్టిస్తారు అంతే. అది తింటే అబ్బే. ఒకసారి పోయేసరికి చూసా, అవి పెట్టేసారు. పెడితే నేను అనుకున్నా ఇది కుక్కలన్నీ తింటాయన్న నేనే. అంత చండాలంగా ఉంది అది. అంటే తినే టేస్ట్ లేదు మనకు అన్ని నోరులని టేస్ట్లు అలవాటైనాయి కదా. అవునా? స్పైసీ కదా, కారం ఉండాలా, ఘాటు ఉండాలా, మంచి మసాలా ఉండాలా. అడిగిపోతే అన్నీ అవే, అన్నీ ఉప్పు లేవు, కారం లేదు. నీకు కారం కావాలంటే మిరపకాయ ఇస్తాడు, నీకు కారం కావాలంటే మిరపకాయ కొరుక్కుంటాడు. నీకు పుల్ల కావాలంటే నిమ్మకాయ ఇస్తాడు. రాకమంటాడు దాన్ని. నూనె ఒక్క బొట్టు లేకుండా వంటలు చేస్తారు వాళ్ళు. ఒక్క చుక్క కూడా నూనె వేయరు. అలాంటి వంటలు చేస్తారు, అవే తినాలా. ఆడికి పోయినవాడు మాత్రము జైల్లో ఉన్నట్టు ఉంటుంది. ఆడికి ఎత్తే ఎప్పుడు బయటికి రావాలా అనిపిస్తుంది ఆడికి. అలా ఉంటుంది అది. దేనికంటే ఆయుష్ పెరగాలి. నాకు తెలిసినంత వరకు అందులో పోయిన వారు కూడా బయటికి వచ్చిన తర్వాత చనిపోయిన వారు ఉన్నారు.
ఈ మధ్యకాలంలో మీరు ఎప్పుడన్నా ఇట్లా వెళ్తుంటే పాలిటెక్నిక్ కనబడుతుందిగా, ఒక డాక్టర్ అంటేట ఇలానే మాట్లాడుతున్నాడట, రే నవ్వాలిరా, నవ్వుతే సగం రోగాలు పోతాయట. ఏందట? నవ్వుతున్నట్టు ఏం పోతాయట? ఈ పిసమోగాలు ఇది విన్నారు ఎవడో ఒకడు. ఈ మధ్యకాలంలో నవ్వు రాకపోయిన రోడ్ల మీద కూర్చొని ఒక గుంపు జమ అవుతున్నాడ. ఒక 10 మంది 12 మంది ఒక 15 జమ అయిన తర్వాత వీళ్ళు చేసే పని ఏం లేదు, ఒకరిని చూసి ఒకడు అంటాడు, అనగా ఆడిన అవుతాడు, ఆడిని చూసి ఈయన అవుతాడు, ఈయన చూసి అనవుతాడు. ఎందుకు నవ్వీరో తెలియదు మళ్ళీ వీళ్ళు. ఇది వీళ్ళంతా జమ అయిన తర్వాత దానికి పేరు పెట్టదు. ఏం క్లబ్ బట్టేది? లాఫింగ్ క్లబ్ బట్ట. విచిత్రం ఏంటంటే ఒకటి నవ్వి చచ్చిపోయాడు, నవ్వే చచ్చిపోయాడు ఒకడు, గుండె ఆగిపోయింది ఆడికి. ఎట్లా మళ్ళా? నవ్వినా చచ్చే, నవ్వకపోయినా తిరిగినా చచ్చే, తిరగకపోయినా చచ్చే. నియమాలు పాటించిన వాడు కూడా చచ్చిపోయా, సిరిధాన్యాలు తిన్నవాడు బాయ్, ఆరోగ్య సూత్రాలు పాటించిన వాడు బాయ్. ఈ మధ్యకాలంలో ఆయిల్ పుల్లింగ్ అని ఒకటి వచ్చింది, తెలుసా మీకు? ఒక జ్ఞాపకం ఉందా? ఆయిల్ పుల్లింగ్ అని. రోజు 1 చెంచాలు 2 చెంచాలు నోట్లో నూనె పోసుకోవాలి. గిన్నెల కాదండో, నోట్లో పోసుకోవాలి. నోట్లో పోసుకొని ఆ నోట్లో 1 చెంచాడు 2 చెంచాలు నోట్లో పోసుకొని ఒక అరగంట సేపు అని కూడా కూర్చోవాలి. అలా పుల్లింగ్ చేస్తూ ఉంటే ఆ పుల్లింగ్ ఏం పుల్లింగో కానీ ఆ గంట తర్వాత ఆ నూనెను ఉంచేస్తారు. అలా చేస్తే కూడా ఏమైందట? రోగాలన్నీ పోతాయని పెట్టిరు ఓడు పనికి మళ్ళోడు. అడ్వర్టైజ్ ఏ పిచ్చోడు చెప్తే ఆ పిచ్చోడు వింటాడు, అంతే. అది అయిపోయింది. ఎన్నెన్ని సూత్రాలు, ఎన్నెన్ని నియమాలు, ఎన్నెన్నో వచ్చాయి. బైబిల్ అంటున్న మాట ఏందో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిన, నేను అంటాను, ఈ షెడ్యూల్లో ఎక్కడైనా దేవునికి భయపడి దేవుని యందు భక్తిగా ఉన్న ఓ షెడ్యూల్లో ఏదైనా కనబడుతుంది? ఏమన్నా హలో కనబడుతుందా? వారానికి 1 రోజు ప్రార్థనకి రా అంటే నీ భక్తి కనబడతలేదు. రోజు కాలంలో ఏడవటం మన భక్తి. ఇంకా దీవెనలు కావాలి, ఆ దీవెనలు కావాలనుంది, కానీ నీ భక్తి ఏడుందాడా? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించడం ఉందిగా. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే, అనుభవించడానికి కృప చూపించాలంటే, దేవుడు సెలవేయాలంటే, నేనంటాను భూమి మీద ఆయన కోరుకునేవారు ఎవరట? భక్తి పరులు కావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ భక్తే లేకపోతే నేను అంటాను, దేవుని ఆశీర్వాదాలకు ఒకే ఒక సూత్రం ఏంటంటే, నువ్వు దేవునికి సమయాన్ని ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. అందుకే అంటాడు, సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఈ నడుచుకునే ఈ కాలంలో నీ భక్తి జీవితాన్ని బహు జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే అంటున్నాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు అంటాడు. కనుక దేవుని వైపు చూస్తున్నటువంటి మనము మన భక్తి జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుంటున్నప్పుడు దేవుడు సహాయము చేస్తారు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటాడు చక్కని మాట, ఆత్మ పూర్ణులై ఉండండి, ఆత్మీయత కలిగి బ్రతకండి, మాట్లాడేటప్పుడు ఆత్మీయంగా ఉండండి, నడుచుకునేటప్పుడు ఆత్మీయంగా నడుచుకోనండి. నీ చూపుల్లో ఆత్మీయత, నీ నడవడిలో, నీ ప్రవర్తనలో దేవుని అందలి భయభక్తులు కలిగి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగినట్లయితే దేవుడు తన కృప నేను ఆవరించబోతుందని జ్ఞాపకం చేస్తున్నాడు. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.